వెల్కమ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇది వచ్చేసి బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా అనమాట. ఈ మోడ్ గురించి నేను గట్టిగా ఎఫర్ట్ పెట్టి మరీ చేశాను కాబట్టి అందరూ చూడండి. ఇదిగోండి, మొత్తం ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నా. అండ్ డౌన్లోడ్ అనేది సైడ్ కనబడద్దు అనమాట, చూడండి. అండ్ అందరూ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చాలా లేట్ చేసాను కాబట్టి అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్ వీడియో వచ్చేస్తుంది, చూసేయండి. ఓకే, వెల్కమ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. అయితే ఇది వచ్చేసి అందరికి తెలిసిన గేమ్ బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా అనమాట. ఈ గేమ్లో ఈ మారుతి సుజుకి వ్యాన్ ఈకో అనమాట. ఈ మోడ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నా. మన చాలా వీడియోస్ లేవు కానీ ఈసారి నుంచి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఈ వీడియోస్ కోసం. ఇంకా మనం ఎలా డౌన్లోడ్ చేయాలనేది ప్రాసెస్ చెప్తాను, అది చూసుకోండి. లెట్స్ గో. దానికన్నా ముందు మీ మొబైల్ ఓపెన్ చేసి సెర్చ్లో టాటా ట్రక్ బస్సెస్ డౌన్లోడ్ అని కొట్టండి. బస్ సైడ్ డౌన్లోడ్ లోడ్ అయిన తర్వాత ఇక్కడ ట్రక్ బస్సెస్ ఐడి అని ఫస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను దాన్ని అన్ఇన్స్టాల్ చేసాను, మీకోసం మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాను, చూడండి. దీన్ని ఇన్స్టాల్ చేసుకుని తర్వాత ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇదిగోండి, డౌన్లోడ్ అయితే అయిపోయింది. చూడండి, ట్రక్ బస్సెస్ డౌన్లోడ్ అనమాట, బస్ ఐడి డౌన్లోడ్. ఇదే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ వచ్చేసి. దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాక ఇది చూపించేంత వరకు వెయిట్ చేయాలి. ఎందుకో ఇప్పుడు స్లోగా ఉంది. అప్పుడైతే ఇందాక స్పీడ్గా ఉందన్నమాట, ఇప్పుడు స్లో అయింది ఎందుకో. ఓకే, ఇదిగోండి ఓపెన్ కొడుతున్నాను, చూడండి. ఓపెన్ అయిన తర్వాత ఇలాగ ఒక పేజ్ అయితే వస్తుంది, లోడ్ అవుద్ది. మీ ఎస్ కొట్టండి, S2 ఎలో అని కొట్టండి, అంతే. ఇది లోడ్ అవుద్ది అనమాట. లోడ్ అయిన తర్వాత మీకు ఆప్షన్ చూపిస్తుంది ఇలాగా. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఇక్కడ చాలా వరకు ఉంటాయి యాప్స్, అదే చాలా వరకు బస్సెస్ ఉంటాయి అన్నమాట. దీంట్లో మనకు కావాల్సింది ఈ మారుతి సుజుకి ఈకో అనమాట. ఇదిగోండి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఉంది, మారుతి సుజుకి ఈకో. సెకండ్ లైన్లో లాస్ట్లో ఉందన్నమాట, థర్డ్ వన్. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది మోడ్ అనమాట. మోడ్ క్లిక్ చేయండి. అండ్ మీరు దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు యాడ్ వస్తుంది అనమాట. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఇలాగా మీడియా ఫైర్ అనేది ఒకటి వస్తుంది అనమాట మీ మొబైల్లో. అది మీరు ఇక్కడికి వచ్చాక ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈకో డౌన్లోడ్ 30.33 MB అని ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ ఎగైన్, ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి డౌన్లోడ్ ఎగైన్ అని వస్తుంది. మీకోసం మళ్ళీ డౌన్లోడ్ చేయమంటే ఓకే, మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఇదిగోండి ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది అనమాట మోడ్. ఇదిగోండి ఈకో డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ మళ్ళీ యాప్లోకి వెళ్ళి ఇది మళ్ళీ యాప్లోకి వెళ్తే యాడ్ వస్తుంది, దాన్ని క్యాన్సిల్ చేసి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళాక మనకు కావాల్సిన ఒకటి అంటే మనకు కావాల్సిన కార్కి పెయింట్ మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాడ్ వస్తుంది, మళ్ళీ యాడ్ వస్తుంది అనమాట. యాడ్ అయిన తర్వాత మీకు కంటిన్యూ మళ్ళీ చేసుకోవచ్చు మీరు. ఇదిగోండి యాడ్ నాకు స్కిప్ వచ్చింది, స్కిప్ చేశాను. ఇదిగోండి మళ్ళీ డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది కదా, డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు మీడియా ఫైర్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది కదా, అప్ సైడ్లో షేర్కి రైట్ సైడ్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీడియా ఫైర్ అని వచ్చి ఇదిగోండి ఇక్కడ పిక్స్ ఆర్ట్ అని వస్తుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి డౌన్లోడ్ అగైన్ అని వస్తుంది, డౌన్లోడ్ అగైన్ కొట్టేయండి. అంటే మీకు రాదు, నాకు వచ్చింది కాబట్టి డౌన్లోడ్ అగైన్ కొట్టమన్నాను. ఇదిగోండి నాకు ఇది డౌన్లోడ్ అయిపోయింది.
ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి జడా చివర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. జడా చివర్ ఇదిగోండి, నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది జడా చివర్. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇది స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్ కనబడుతుంది కదా, ఈ డౌన్లోడ్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అలా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండండి. మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఇక్కడ సుజుకి ఈకో అనేది కనబడుతుంది అనమాట. ఇక్కడ సుజుకి ఈకో ఇదిగోండి, ఇక్కడ ఉంది సుజుకి ఈకో అనమాట. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఉండండి, మళ్ళీ చూపిస్తాను. ఇది మామూలు క్లిక్ చేయకూడదు, క్లిక్ చేస్తే జిప్పా ఏదో అడుగుద్ది. మీరు దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇదిగోండి కాపీ కట్, మీరు కాపీ ఏం చేసుకోవచ్చు, కట్ ఏం చేసుకోవచ్చు. నేను కాపీ కొడుతున్నాను. కాపీ కొట్టి ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది కదా పైన, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి డివైస్ స్టోరేజ్కి వెళ్ళండి. డివైస్ స్టోరేజ్కి వెళ్ళాక ఇక్కడ మీకు బస్సెస్ ఐడి అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేశాక మీ మీడియా ఫైల్ని దీంట్లోకి పంపించారు కదా, ఇప్పుడు డైరెక్ట్ మనం గేమ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం డైరెక్ట్ గేమ్లోకి వెళ్ళిపోతే మనకి చూపిస్తుంది. ఒక నిమిషం, గేమ్ ఓపెన్ అయ్యాక చూపిస్తాను. ఓకే, ఇదిగోండి మనం పేజ్కి వచ్చాం అనమాట. ఇక్కడ డౌన్ ఆప్షన్లో మీకు మోడ్స్ కనబడుతుంది కదా, మోడ్ అని, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు మోడ్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. దీంట్లో మీరు ఇంపోర్ట్ అని ఉంది కదా కింద, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి డివైస్ గ్యాలరీలోకి వెళ్ళండి. డివైస్ గ్యాలరీలో మీకు మనము డౌన్లోడ్ చేసాం కదా, దాన్ని చూపిస్తుంది అనమాట. ఇదిగోండి ఈకో బస్సెస్ ఐడి మోడ్ అని, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఇదిగోండి మళ్ళీ కావాలంటే రీస్టార్ట్ చేసుకుంటారా అని అడుగుద్ది. నాకు అక్కర్లేదు కాబట్టి నేను క్యాన్సిల్ కూడా వేస్తున్నాను. మీకు ఫ్రీయా లేదంటే మనీ పే చేసుకుంటారా అని అడుగుద్ది. మీరు మనీ పే చేసుకుంటే చేసుకోండి, లేదంటే మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని మోడ్ ఎలాగంటే యాడ్ వస్తుంది అనమాట. తర్వాత టు గ్యారేజ్ అని కొట్టండి. వచ్చిన తర్వాత టు గ్యారేజ్ అని కొడితే మీకు ఈకోది ఇదిగోండి వ్యాన్ వస్తుంది కనబడుతుంది కదా, ఇక్కడ మీకు పైన వ్యాన్ ది రిపేర్, ఇంకా మీకు పెయింట్స్ ఒకటి కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. పెయింట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజర్ లివరీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి. ఫైల్ మేనేజర్ దీంట్లో డౌన్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. అక్కడ స్క్రోల్ డౌన్ చేయండి, మీకు కావాల్సిన ఫైల్ అనేది కనపడుతుంది. స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండండి. మీకు కావాల్సిన పిక్చర్ ఆర్ట్ ఇదిగోండి, పిక్చర్ ఆర్ట్ అనమాట. మీకు కావాల్సిన ఫైల్ వచ్చేసి దాన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి పిక్చర్ ఆర్ట్ అనేది వచ్చింది. మీరు దీన్ని అప్లై కొట్టేస్తే మీకు కావాలంటే మనీ పే చేసుకోవచ్చు, లేదంటే ఫ్రీగా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని నాకైతే ప్రస్తుతానికి అక్కర్లేదు కాబట్టి నేను క్యాన్సిల్ కూడా ఇస్తున్నాను. మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే వాడిచ్చిందే వాడుకోండి. రెండిట్లో ఏ ఆప్షన్ అయినా చేయొచ్చు. మన ఇష్టం అనమాట. మనకి నచ్చినట్టు మనం చేయొచ్చు, మనకేం ప్రాబ్లం లేదు. దాంట్లో మనకు నచ్చినట్టు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే దీని మీద టూ ఆర్ మోర్ చాలా వరకు వచ్చినాయి మనకి. దాంతోపాటు ఇంకా చాలా అయితే ఉన్నాయి మోడ్స్ అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ టైం ఇంకో మోడ్తో కలుద్దాం. కానీ మీరైతే నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఈ వీడియోకి నేను 10K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా కంప్లీట్ చేసేయండి. ఇంకా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసేయండి.